వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణము 12వ రోజు పారాయణం. వెంకటాచల మహాత్మ్యం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమం స్థానం న భూతం న భవిష్యతి స్వామి తీర్థ పరస్తుల్యం న కుత్రాపి చ విద్యతే. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రితో సమానమైన స్థానం, వెంకటేశ్వరుడితో సమానమైన దైవం మరొకరు లేరు, ఇకపై ఉండబోదు. అలాగే వెంకటాచలంతో సమానమైన పర్వతం ఇంతకు ముందు లేదు, ఇకపై ఉండదు. అలాగే వెంకటాద్రి మీద ఉన్న స్వామి పుష్కరిణితో సమానమైన పుష్కరిణి కూడా మరొకటి లేదు. ప్రాతరుత్థాయ ఏ నిత్యం వెంకటేశం స్మరంతి వై తేషాం కరస్థామోక్ష శ్రీనాత్ర కార్యా విచరణ. ప్రాతకాలంలోనే నిద్రలేచి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షం అనేది అరచేతిలో ఉంటుంది. వెంకటాద్రి చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నియమంగా శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న వారికి 1000 అశ్వమేధాలు 100 వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. పురుషోత్తమ క్షేత్రం. భూలోకంలో శ్రీమన్నారాయణుడు అవతరించిన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనది పురుషోత్తమ క్షేత్రం. ఈ క్షేత్రంలో నివసించిన వారికి, ఇక్కడి స్వామిని దర్శించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. ఇది 10 యోజనాల దూరం వ్యాపించింది, ఇసుకతో కూడుకున్నది. ఈ క్షేత్రం మధ్య భాగంలో నీలాచలం ఉన్నది. దూరం నుంచి చూసేవారికి ఇది ఒక స్థానంలాగా కనిపిస్తుంది. పూర్వం వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన స్వామి భూమి మీద పర్వతాలన్నిటినీ సరిచేశాడు. అలా సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్న భూమి మీద తన సృష్టిని కొనసాగించాలనుకున్నాడు బ్రహ్మదేవుడు. అందుకు తగిన శక్తి కలగటం కోసం జగన్నాథుడైన నారాయణుణ్ణి స్తుతించాడు. జగత్తునకు ఆధారమైన వాడా, శంఖమును చక్రమును గదను ధరించువాడా, నీకు నమస్కారం. నీ నాభి నుంచి పుట్టిన పద్మమునందు ఈ విశ్వాన్ని సృష్టించటం కోసం నేను పుట్టాను. నీ పరమార్థ స్వరూపాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు. నీ మాయ చేతనే ఈ జగత్తు మొత్తం నిర్మించబడింది. నీ నిశ్వాసం నుంచి వెలువడ్డ శబ్ద బ్రహ్మం 3గా విభజించబడింది. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ముల్లోకాలను సృష్టించాను. నీకంటే స్థూలమైనది, సూక్ష్మమైనది, దీర్ఘమైనది, హ్రస్వమైనది మరొకటి లేదు. బంగారము, కటకము మొదలైన రూపాల్ని పొందినట్టే గుణత్రయం యొక్క విభాగాలను, వికార భేదాలను పొంది నీవే చరాచరాలుగా అవుతున్నావు. సృష్టించేవాడివి, సృష్టించబడేది నీవే. పోషించేవాడివి, పోషించబడేది నీవే. ఆధారము, భరించబడేది నీవే. నీవు ప్రేరేపించుట చేతనే సమస్తమైన శుభాశుభాలు కలుగుతున్నాయి. అందరూ నీవు నిర్ణయించిన విధంగా తగిన గతిని పొందుతున్నారు. ఈ జగత్తునకు గతివి, భర్తవు, సాక్షివి నీవే. ఓ పరమేశ్వర, చరాచరములకు గురువగువాడా, అన్ని జీవములపై కృపను చూపువాడా, ఓ జగన్నాథ, నీ పాదముల వద్ద నాకు ఎప్పుడూ ఆశ్రయాన్ని కల్పించు. ఈ విధంగా బ్రహ్మచేత స్తుతించబడ్డ నారాయణుడు గరుడధ్వజుడై శంఖ చక్ర గదాయుధాల్ని ధరించి బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మతో, పితామహ, నీవు మరణాన్ని పొందే జీవుల్ని సృష్టించాలని భావించి నన్ను ప్రార్థించావు. అవిద్యతో నిండిన వారు ఎలా సమర్థులవుతారు? బ్రహ్మ, సముద్రానికి ఉత్తర తీరంలో మహానదికి దక్షిణ భాగంలో ఒక దివ్యమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో నివసించేవారు పూర్వజన్మ పుణ్యఫలాన్ని పొందుతున్నారు. ఆ సముద్ర తీరంలో నీలపర్వతం ఉంది. ఆ పర్వతం మీదే నా రహస్యమైన స్థానం ఉంది. దాన్ని తెలుసుకోవటం నీకు కూడా సాధ్యం కాదు. నేనక్కడ స్వయంగా నివసిస్తున్నాను. ఆ క్షేత్రంలో నాశనం అనేది లేకపోవటం వల్ల అది పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ దివ్యక్షేత్రం సృష్టి లయాలకి అతీతమైనది. బ్రహ్మ, ఇప్పుడిక్కడ నన్నే విధంగా శంఖచక్రాలతో దర్శిస్తున్నావో అదేవిధంగా ఆ క్షేత్రంలో కూడా నన్నిలాగే చూడగలవు.
నీలాచలం మధ్య భాగంలో ఒక కల్పవృక్షం ఉంటుంది. దానికి పడమర భాగంలో రౌహిణం అనే కుండం కనిపిస్తుంది. దాని తీరంలోనే నేను నివసిస్తున్నాను. అక్కడ కొలువై ఉన్న నన్ను ఆ తీర్థంలో స్నానం చేసి దర్శించిన వారు సకల పాపాలు నశించి నా సాయుధ్యాన్ని పొందుతారు. కనుక బ్రహ్మదేవ, నన్ను ధ్యానిస్తూ నీవు ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి నివసించు. అప్పుడే నీకు ఆ పురుషోత్తమ క్షేత్ర మహిమ సంపూర్ణంగా అవగతమవుతుంది. వేదాల చేత, పురాణాల చేత, స్మృతుల చేత, ఇతిహాసాల చేత తెలియబడని నా దివ్యస్వరూపం కేవలం నన్ను స్తుతించడం వల్ల ఆ దివ్యక్షేత్రంలో నీకు తెలుస్తుంది. వ్రతాలు, తీర్థాలు, యజ్ఞాలు, దానాలు చేయటం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో అదే పుణ్యఫలం పురుషోత్తమ క్షేత్రంలో కేవలం ఒక్కరోజు నివసిస్తే వస్తుంది అని నారాయణుడు బ్రహ్మకి చెప్పి అదృశ్యమయ్యాడు. శ్రీహరి ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరి చెప్పిన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ సరిగ్గా స్వామి తాను పూర్వం చూసిన విధంగానే చతుర్భుజుడై కనిపించాడు. పురుషోత్తమ దర్శనంతో ఆనంద తన్మయంలో మునిగిపోయాడు బ్రహ్మ. అంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది. బ్రహ్మ చూస్తుండగానే రౌహిణి కుండంలో మునిగి స్నానం చేసి తీరంలో ఉన్న స్వామిని దర్శించుకుంది. కొద్ది క్షణాల్లోనే ఆ కాకి శరీరం వదిలేసింది. ఆశ్చర్యంగా అది ప్రాణాలు కోల్పోయిన వెంటనే చతుర్భుజుడైన పురుషోత్తముడు దాని ఎదురుగా నిలిచాడు. ఆ దృశ్యాన్ని చూసిన బ్రహ్మకి చాలా దిగులు కలిగింది. ఇకపై తన సృష్టి కొనసాగటం చాలా కష్టమని తెలిసింది. ఈ క్షేత్రంలో విష్ణు భక్తులకి దుర్లభమైనది ఏదీ లేదని గ్రహించాడు. ఈ పురుషోత్తమ క్షేత్రంలో శ్రీహరినామం జపిస్తూ ప్రాణాలు విడిస్తే వెంటనే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇది సామాన్యమైన క్షేత్రం కాదు. కాకి కూడా స్వామి ప్రత్యక్ష దర్శనాన్ని పొందగలిగిందంటే దీని మహాత్మ్యం ఎంత గొప్పదో కదా అని భావించాడు. ఇది ఇలా ఉండగా యమధర్మరాజు మరణించిన కాకి ప్రాణాలు తీసుకుపోవటానికి పరుగున అక్కడికి వచ్చాడు. అక్కడ కాకికి అడ్డుగా పురుషోత్తముడు చతుర్భుజుడై కనిపించాడు. యముడు స్వామికి నమస్కరించి తన అధికారాన్ని స్థిరంగా ఉంచుకోవటం కోసం పురుషోత్తముణ్ణి ఘనంగా కీర్తించాడు. యముడు చేసిన స్తుతికి ఎంతో సంతోషించిన స్వామి యముడి ప్రార్థనకి తగిన సమాధానం చెప్పమని లక్ష్మీదేవిని ఆదేశించాడు. స్వామి ఆజ్ఞ పొందిన లక్ష్మీదేవి సకల లోకాలకి శుభాన్ని కలిగించటం కోసం యముడితో ఇలా అన్నది: సమవర్తి, నీ అధికారం ఈ క్షేత్రంలో చెల్లదు. ఎందుకంటే మేమిద్దరం ఈ క్షేత్రాన్ని విడిచి ఉండము. ఈ కల్పాంతం వరకు మాకిదే నివాస స్థానం. బ్రహ్మ, నీవే కాదు, ఇంకా ఇతర దిక్పాలకుల అధికారం కూడా ఇక్కడ చెల్లదు. మానవుల కర్మ ఫలితాలు ఈ క్షేత్రంలో అనుభవించబడవు. ఇక్కడ జీవించే మానవులైనా ఇతర జీవులైనా ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ క్షణాల్లో దహించుకుపోతాయి. నీకు పాప పుణ్యాల్ని విచారించే అధికారాన్ని ఇచ్చాము. అయితే ఇక్కడ ఇంద్రనీలమణిలాగా దర్శనమిచ్చే స్వామిని సేవించిన వారికి కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. కనుక నీ అధికారం ఇతర ప్రాంతాల్లో జీవించే ప్రాణుల మీదే తప్ప ఇక్కడ జీవించే వారి మీద ప్రభావం చూపదు. ఓ వైవస్వతుడా, ఇక్కడ మరణించే పశుపక్ష్యాదులకి కూడా ముక్తి లభిస్తుంది. ఇక్కడ జీవన్ముక్తులైన వారు మాత్రమే నివసిస్తారు. ఇక నీ అధికారానికి లోబడి ఇక్కడి జీవులు ఉండరు. కనుక నీ ప్రయత్నాన్ని మానుకో అని ఉద్బోధించింది. లక్ష్మీదేవి మాటలు విని ఆశ్చర్యపోయిన యముడు, అమ్మా, నీవు చెప్పిన విషయం నేనింతవరకు వినలేదు. ఇంత గొప్ప రహస్యాన్ని నేనెలా తెలుసుకోగలను? పురుషోత్తముడి తత్వాన్ని వేదాలు, బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు కదా. ఇక అల్పున్నైన నా వల్ల ఏమవుతుంది? నీ వల్ల నాకు ఈ దివ్యక్షేత్రం ముక్తిక్షేత్రం అన్న విషయం తెలిసింది. తల్లి వాసుదేవుడు మిగతా అన్ని చోట్ల బంధాలు కల్పిస్తూ ఇక్కడ మాత్రమే జీవులకి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. నన్ను సకల దేవతల్ని, దిక్పాలకుల్ని సృష్టించాడు. నా అపరాధాన్ని మన్నించు. నాకిక్కడ పని లేదని గ్రహించాను అని లక్ష్మీదేవికి విన్నవించి వెనుదిరిగిపోయాడు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువు మీద అచంచలమైన భక్తి ప్రపత్తి, శరణాగతిని చూపేవారే వైష్ణవులు. అలాంటి విష్ణు భక్తులకి విష్ణువుకి ఎలాంటి భేదం ఉండదు. విష్ణు భక్తులైన వైష్ణవుల లక్షణాలు ఈ విధంగా ఉండాలి. ప్రశాంత చిత్తులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, సౌమ్యులు, ఇతరులకు ఎలాంటి దోషం తలపెట్టని వారు వైష్ణవులు. దయతో నిండిన హృదయం కలిగిన వారు, హింస చేయని వారు, ఇతరుల గుణాల్ని ప్రశంసించేవారు వైష్ణవులు. సదాచార సంపన్నులు, దానగుణం కలిగిన వారు, మాత్సర్య బుద్ధి లేనివారు, నిష్కపటులు, హరి సంకీర్తన ప్రియులు వైష్ణవులు. ఎప్పుడూ దీనుల మీద జాలి చూపించేవారు, ఇతరులకు వీలైనంత సాయం చేసేవారు,
బాహ్య విషయాలపై శ్రద్ధ లేని వారు విష్ణు భక్తుల్ని సేవించేవారు విష్ణువు కన్నా వేరొకరిని చూడరు, విష్ణువు కన్నా వేరైనది చూడరు. ఇతరులకు అవమానం జరిగినప్పుడు జాలి చూపేవారు వైష్ణవులు. రాయి మీద, ఇతరుల ధనం మీద, మట్టిగడ్డ మీద, ఇతర స్త్రీల మీద, శత్రువుల మీద, బంధువుల మీద సమానమైన భావం కలిగిన వారే వైష్ణవులు. ఇతరుల రహస్యాల్ని దాచేవారు, గుణాల్ని ప్రేమించేవారు, స్వామి మీదే మనసు నిలిపేవారు వైష్ణవులు. ప్రియమైన మాటలు చెప్పేవారు, శ్రీహరి శుభనామాన్నే నిరంతరం తలచేవారు, స్వామికి జయజయధ్వానాలు చేసేవారు వైష్ణవులు. స్వామి చరణ కమలాల మీదే దృష్టి నిలిపి సుఖ దుఃఖాలని సమానంగా చూస్తూ వినయంగా మాట్లాడేవారే వైష్ణవులు. స్వామిని ఉత్తమమైన గంధంతో, తులసి దళాలతో అర్చించి ఎలాంటి అహంకారం లేకుండా ప్రశాంతమైన మనసుతో సంచరించేవారు శ్రీ వైష్ణవులు. ఇది శ్రీ స్కాంద పురాణం 12వ రోజు పారాయణం సంపూర్ణం.